శత్రువుల గుండెల్లో నిద్రపోయిన సింహం, సముద్రాల దాహాన్ని తీర్చిన వీరుడు, తెలుగు జాతి గర్వించదగ్గ మొట్టమొదటి మహాచక్రవర్తి. అతనే గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహనుల సామ్రాజ్యం అంతమైపోతుందన్న చీకటి తరుణంలో ఉదయించిన సూర్యుడు అతడు. ఆనాడు శకులు, యవనులు, పహల్వుల దండయాత్రలతో భారతీయ సంస్కృతి చిన్నాభిన్నమవుతుంటే వారిపై గండరగొడ్డెల్లా విరుచుకుపడ్డాడు. భారత గడ్డపై పరాయి పాలకుల నీడ కూడా పడకుండా తరిమి కొట్టిన మహావీరుడు. ఆ వీర విహారానికి శత్రువుల రక్తం ఏర్లై పారింది. అందుకే ఆయన్ని శక యవన పహల్వ నిషూదన అని కీర్తిస్తారు. కేవలం కత్తి పట్టడమే కాదు, ధర్మాన్ని ఎత్తి పట్టిన సంస్కారవంతుడు. తన గుర్రాలు 3 సముద్రాల నీళ్లు తాగేంత వరకు రాజ్యాన్ని విస్తరించి త్రిసముద్ర తోయ పితావాహనగా నిలిచాడు. అంతటి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించినా కూడా గర్వం తలకెక్కించుకోకుండా తన తల్లి పేరుకే పట్టం కట్టాడు. తల్లి గౌతమి బాలాశ్రీ పేరును తన పేరు ముందు చేర్చుకొని శ్రీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. తెలుగువాడి పౌరుషానికి, మాతృభక్తికి నిలువెత్తు నిదర్శనం మన శాతకర్ణి. నేటికి మనం జరుపుకునే ఉగాది అదే శాలివాహన శకం. మన చరిత్రను మనమే చెప్పుకోవాలి, 10 మందికి పంచాలి. జై శాతవాహన, జై తెలుగు తల్లి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.